భరోసా ఇవ్వగలుగుతున్నారు. రేపొద్దునే ఏం చేయాలి పల్నాడు రైతులు? కనీసం తాగటానికే నీళ్లు లేవే, ఇంకా సాగునీరు ఎక్కడుంది? ఎక్కడన్నా కాస్త చెరువుల్లో నీళ్ళుంటే ఆ నీళ్లు కాస్త ఎల్లబెట్టుకొని ఇక్కడ చేపల వ్యాపారి అవి ఎక్కడున్నా చేపల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఆ నీళ్లు కాస్త ఎల్లబెట్టారు. ఇవాళ గొక్కెడ తాగడానికి నీళ్లు లేని పరిస్థితిలో ఇవాళ పల్నాడు ప్రాంతం ఉంది. ఈ పల్నాడు ప్రాంతాన్ని, ఈ పల్నాడు ప్రజలందరూ కూడా బ్రహ్మాండమైన అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరికీ ఇక్కడ ఎంపీ గారు మరి దాని గురించి ఏం మాట్లాడుతూ ఇక్కడ ఆనందంగా వచ్చి బ్రహ్మాండంగా మేము తాగునీరు ఇస్తున్నాం 2 సంవత్సరాల తర్వాత అని చెప్తుండు. ఆ ప్రాజెక్టులు కూడా మీరు హరిచంద్రాపురం నుంచి నగరికల్లు దగ్గర రైట్ కెనాల్లో నీళ్లు పోసినట్టుగానే ఉంటుంది కదా అనే దానికి సమాధానం ఏంటి? ఇప్పటికైనా ఎంపీ గారు ఎమ్మెల్యేలు అందరూ కలిసి మన పల్నాడు ప్రాంతానికి రైతుల తరపున మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు చేసిన శంకుస్థాపనే కదా, మీరు అందరూ కలిసి ఈ పల్నాడు ప్రాంతానికి ఆ గోదావరి జలాలు తీసుకొచ్చి రైట్ కెనాల్లో పోయాలని ఇప్పటికైనా మాట్లాడండి, ఇప్పటికైనా నోరు తెరవండి అని ఈ ఎమ్మెల్యేలు అందరిని కూడా అడుగుతూ ఉన్నాం. కన్నా లక్ష్మీనారాయణ గారు పెద్దలు, గౌరవనీయులు, పెద్ద ఎక్స్పీరియన్స్ ఉంది, ఆయన మాట్లాడాలా ఈ రైతులు, ఈ పల్నాడు రైతుల గురించి. పత్తిపాటి పుల్లారావు గారు మాజీ మంత్రివర్యులు, అగ్రికల్చర్ మినిస్టర్ చేశాడు, కనీసం అడగటానికి నోరు మెదపట్లేదు, నోరు కదలట్లేదు. మీరు మాట్లాడాలి కదా, అన్ని అనుభవం ఉన్న వాళ్ళు. మరి ఇక్కడికి వచ్చి నరసరావుపేట డాక్టర్ గారు అరవింద్ బాబు గారు ఆయన కూడా దీనికి సహకరించాలి, మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఇక 3 సార్లు నేను హ్యాట్రిక్ కొట్టారని మెల్లో దండేసుకొని తిరిగేటువంటి ఈయన ఆంజనేయులు గారు మన ప్రాంతానికి ఏ విధమైనటువంటి నువ్వు అభివృద్ధి చేస్తున్నానని చెప్తున్నావు, ఏం అభివృద్ధి చేస్తున్నామని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ రైతులు గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరైనా అడుగుతూ ఉన్నాం. దీన్ని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు అడగరని అడుగుతున్నాం. ఎక్కడా కనిపించరు, ఎక్కడా వాయిస్ వినిపించదు. అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చుకుందాం అంటాడు. ఇక్కడ ఈ జీవీఎస్ ఆంజనేయులు గారు అసెంబ్లీకి వచ్చే సంగతి, నువ్వు తేల్చే సంగతి, నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఏంటో నువ్వు చెయ్యి. మీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చేయండి, రైతులను ఆదుకోండి. ఎక్కడా కనిపించలేంది. అందరూ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏమన్నారు ఎమ్మెల్యేలుగా. మన ప్రాంతం రాజకీయాలు తర్వాత చేసుకుందాం. మన ప్రాంత అభివృద్ధికి, మన ప్రాంతం పచ్చగా సస్యశ్యామలంగా ఉండాలంటే మన పల్నాడు జిల్లా ఆ గోదావరి జిల్లాలు తీసుకొచ్చి మీరు చేసిందే, మీరు చెప్పిందే, అవి చెప్పి ఓట్లు వేయించుకున్నాయే. దాన్ని పూర్తి స్థాయిలో ఆ ప్రాజెక్ట్ని మొదలు పెట్టాలని, ఆ పైపులన్నీ కూడా, ఆ రోడ్లు అమ్మటేసిన పైపులన్నీ కూడా ఊరికనే ఖాళీగా ఉన్నాయి. అవి కొంతమంది మన తెనాల వాళ్ళే లాక్కొని వెళ్తున్నారు. దాని సంగతి ఏందో చెప్పండి అని సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు అమ్మటే నేను కూర్చుంటున్నావు, నువ్వు అన్నీ తేపగా మీరు చూపిస్తా ఉన్నారు, మీ ఫోటోలు గిటోలు బ్రహ్మాండంగా అవకాశం ఉంది. బ్రహ్మాండంగా మాట్లాడగలిగినటువంటి దగ్గరలోనే చెవు అమ్మటే కూర్చున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ చెవులో ఈ బొల్లాపల్లి సంగతి చెప్పయ్యా. అయ్యా బొల్లాపల్లి ఆ సుగాలి సోదరులు, ఆ చిన్న బడుగు బలహీన వర్గాలు నీళ్లు కొనుక్కునే పరిస్థితి లేదు, వాళ్ళందరూ తాగటానికి దాహాది తీర్చమని అడుగుతున్నారని ఆ చంద్రబాబు నాయుడు గారితో ఆ చెవులో ఒక మాట చెప్పొచ్చు కదా. రెండో మాట,
పల్నాడు ప్రాంతం అంతా, పల్నాడు జిల్లా అంతా కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మీరు చెప్పినటువంటి గోదావరి జలాలు తీసుకొచ్చి రైట్ కెనాల్లో పోస్తానని చెప్పారు. 600 ఎకరాల 6 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తానని చెప్పారు. అది కూడా కొంచెం చూడమని ఆ చెవులో చెప్పకూడదా అని అడుగుతూ ఉన్నాను. నీకు పదవి వచ్చినా పదవి రాకపోయినా, ఏం ఉన్నా ఏం లేకపోయినా ఆయన అందుబాటులో ఉన్నాడుగా, అంతవరకు ఉంది కదా. అది చెప్పండి ఆంజనేయులు గారు. ఇక్కడ ఆ బ్రహ్మనాయుడు ఏం చేశాడు, ఈ ఎల్ల ఏం చేశాడు, సుబ్బయ్య ఏం చేశాడు అన్న సంగతి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇది మట్టికి కొంచెం చెప్పి ఈ పల్నాడు రైతుల్ని, పల్నాడు ప్రాంతాన్ని ఆదుకుంటారని మరొకసారి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ ఏం చెయ్యాలో తెలియక కుటుంబం అంతా కూడా కూర్చొని ఈ పొలాలు ఏం చేయాలి, మనం ఎలా మన జీవనాన్ని మనం ఎలా కొనసాగించాలి అని ఆలోచనలో పడిపోయినటువంటి పరిస్థితి ఈ పల్నాడు రైతులందరూ కూడా. పల్నాడే కాదు, ప్రకాశం జిల్లాకి తాగటానికి కూడా నీళ్ళు లేవు. ఇవన్నీ ఎలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, రాయలసీమకు నీళ్ళు ఇవ్వండి, రాయలసీమకు అంతా అన్ని విధాలు ఆదుకోండి, రాయలసీమకు ఆ ప్రాజెక్టు చేస్తున్నాను అంటే రాయలసీమకు చేయొద్దని మేము అనం. అసలు ఇక్కడ మొదలుపెట్టిన ప్రాజెక్టు గురించి, ఇక్కడ ఉన్న పల్నాడు గురించి, పల్నాడు పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లాకు సంబంధించి ఈ ఎంత నరకం అనుభవిస్తున్నారు రైతులు అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాల్సిన బాధ్యత. వీళ్ళు రోజువారీ దండలేసుకొని బండలేసుకొని ఎవరో చేసిన పనులకు బండలు పగలగొట్టి బండలేసుకోవటం తప్ప మీరు శాశ్వతమైన పని ఒక్కటన్నా చేశారా అని అడుగుతూ ఉన్నాం. చేస్తే ఇంకా లేస్తే అబద్ధాలతో సరిపెడతా ఉన్నారు. పల్నాడు జిల్లా శాసనసభ్యులు అందరూ కూడా, ఇప్పుడున్న శాసనసభ్యులు దాదాపుగా సీనియర్లు, మీ అందరికీ తెలుసు రైతుల సమస్యలు, రైతుల బాధలు తెలిసి కూడా మీరు ఆనందిస్తా, మీరు ఎంజాయ్ చేస్తూ ఉన్నారంటే ఇంతకంటే ఏం చెప్పాలి. ఆ వరిగపుడిసెల ఆ బొల్లాపల్లి మండలంలో వాళ్ళ ఆర్తనాదాలు ఒక్కసారి మీకు వినిపించేలా, అది ఇక్కడున్న శాసనసభ్యులు గారికి వినిపిస్తుందో లేదో, ఈయనకి పొగడతలే వినిపిస్తున్నాయి ఈ శాసనసభ్యులు గారికి. ఆ ఆర్తనాదాలు, వాళ్ళు తాగటానికి నీళ్లు కావాలి బాబు, మేము ముందు బ్రతకాలి అని చెప్పి గొడవ చేస్తూ ఉంటే వాయు ఎక్కడ కూడా మీకు పట్టించుకున్న పరిస్థితి లేదు. ఆ బొల్లాపల్లి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. దాన్ని చెప్పండి, దానికి ఎప్పుడు ఇస్తావు నీళ్ళు? నేను 2 సంవత్సరాలకు ఇస్తాను వినుకొండకని చెప్తున్నావు. ఇప్పుడు దాకా వాళ్ళు ఎవరు ఏమి చేయలేకపోయారని చెప్తావు. ఇవాళ దాకా కూడా నీళ్ళు వస్తున్నాయంటే ఆనాడు నువ్వు చెప్పిన 6 నెలలు నీళ్ళు ఉంది. ఇక్కడున్న మేము చేసేదే 6 నెలలు నీళ్ళు వచ్చినాయి. మీకు మాకు తేడా ఒక్కటే, ఆ రోజు మీరు ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ట్యాంకర్లతో నీళ్లు తోలేవా లేదా? డీపు కట్టు దగ్గర నుంచి నీళ్లు తోలుకొచ్చుకున్నావా లేదా? మోగచింతలపాలెం డీపు కట్టు దగ్గర నుంచి కూడా ప్రతి పాడుపడ్డ చెరువులో నీళ్లు తీసుకొచ్చి పోసారా లేదా ట్యాంకర్లతో? ఆ ట్యాంకర్ల సంస్కృతి పూర్తి స్థాయిలో ఆపగలిగినటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని సంగతి తెలియదా అని అడుగుతూ ఉన్నాను. మీరు ఇంకా బాగా చేస్తారన్నారు, చెయ్యండి, దానికి సంతోషిస్తాం. బ్రహ్మాండంగా చెయ్యండి, ఆనందిస్తాం. అంతేగాని వాళ్ళు ఏం చేయలేదు మేం చేశామంటే, మీరున్నప్పటికీ మేమున్నప్పటికీ ఆ ట్యాంకర్ల సంస్కృతిని పక్కన పెట్టించింది ఎవరన్నది ప్రజలకు తెలియదా అని అడుగుతూ ఉన్నాం. ఇది ఇలా ఉంది.